హైదరాబాద్ బండ్లగూడలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. దక్షిణ మండలం రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఆర్టీఏ మెంబర్ సురేష్ లాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఇక ప్రమాదాలు జరిగిన సమయాల్లో గుండె పనిచేయటం, ఆగిపోతే ఏం చేయాలి, సిపిఆర్ ఎలా చేయాలి అనే విషయాలపైన ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలో కూడా చెప్పారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు దక్షిణ మండలం ఆర్టీఓ కృష్ణయ్య. ఇక రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని అన్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బండ్లగూడ ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయంలో జాన్ అంబులెన్స్ వారి మోసిన్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్, అట్లనే సిపిఆర్, ఇతరత ఈ యాక్సిడెంట్ అయితే మనం ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా మనం తీసుకోవాలో చర్యలు, వాటన్నిటినీ మన డాక్టర్ గారు ఈరోజు వచ్చిన డ్రైవర్ సోదరులందరికీ కూడా సవివరంగా వివరించినారు. ఈ ఏదైతే మీరు నేర్చుకున్నారో వీటన్నిటినీ మీరు పాటిస్తూ అందరికీ కూడా సాటి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈ రహదారి భద్రతా వాసోత్సవాలు ఒకప్పుడు 1 వీకే ఉంటుండే, ఇప్పుడు 1 మంత్ చేసిండ్రు. 1 మంత్ ఎందుకు చేసిండ్రంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల క్షేమం కోరి మరి రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎవ్వరు కూడా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండాలని మరి ఈ మాసోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ మాసోత్సవాల సందర్భంగా మేము వివిధ కార్యక్రమాలలో కాలేజెస్లో, స్కూల్స్లో పిల్లలకు అందరికీ కూడా రోడ్డు ప్రమాదాల గురించి, మరి ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి, భద్రత మీద అవగాహన పెంచడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇవి 31/1/2026 జరుగుతాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ మీద ఆధారపడ్డ కుటుంబాలను కూడా మరి రోడ్డు పాలన చేయకుండా సురక్షితంగా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.